పొట్ట తగ్గటానికి రకరకాల ఆసనాస్ అవన్నీ చూసామండి, చేసాం కూడా. సో రోజు రెగ్యులర్గా సేమ్ కాకుండా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఈ బ్యాండ్, దీన్ని టెరా బ్యాండ్ అంటారు, రెసిస్టెంట్ బ్యాండ్ అంటారు. ఆన్లైన్ దొరుకుతుంది, లేదంటే స్పోర్ట్స్ షాప్స్లోనే దొరుకుతుంది. దీంట్లో చాలా యూజెస్ ఉన్నాయి. సో షోల్డర్ ఎస్పెషల్లీ మజిల్ స్ట్రెంథనింగ్ కోసం ఈ బ్యాండ్ ఎక్కువ యూజ్ చేస్తాం. కానీ ఈరోజు ఈ బ్యాండ్తో మనం పొట్ట ఎలా తగ్గాలో చూద్దాం. చాలా సింపుల్ ఎక్సర్సైజెస్, మీరు చక్కగా పడుకుని చేసుకునే స్ట్రెచెస్ ఇవన్నీ. సో ఈ బ్యాండ్తో మనం చైర్ సహాయంతో సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుని పొట్ట దగ్గర ఉన్న ఫ్యాట్ బర్న్ చేసుకుని అలానే మజిల్ స్టోన్ ఎలా చేసుకోవాలో మనం చూద్దాం. నమస్తే, నేను మీ హిమ, అడ్వాన్స్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మనం బ్యాండ్ ఒక మ్యాట్ ఫ్లోర్ మీద చేసుకోవాలి. సో చైర్ సహాయం తీసుకుని బెడ్ మీద పడుకునే వాళ్ళైతే విండో దగ్గర ఏదైనా మంచం మీ విండో దగ్గర ఉంటే దాన్ని సపోర్ట్ తీసుకుని కూడా చేయొచ్చు. సో ఈరోజు మనం ఒక చైర్ సపోర్ట్ తీసుకుని ఎలా చేయాలో చూద్దాం. దీన్ని మ్యాట్ పిలాటిస్ కూడా అంటారండి. ఇదే సేమ్ పిలాటిస్ను మనం మెషిన్తో చేస్తారు. ఆ మెషిన్స్ లేవు కాబట్టి మనం ఫ్లోర్ మీద ఎలా చేయాలో చూద్దాం. సో బ్యాండ్ ఇలా చైర్కి వేసుకోవాలండి. మీ దగ్గర డైనింగ్ టేబుల్ చైర్ కానీ ఏదైనా చైర్కి, అండ్ ఇలా చేతులతో ఇలా గట్టిగా పట్టుకుని కాళ్ళని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రెచ్ 1, స్లోగా 2, 3, ఎంతవరకు వస్తే అంతవరకు 4. అలానే కొంచెం తల పైకి ఎత్తితే అప్పర్ బాడీ మీద కూడా, అప్పర్ అబ్డామన్ మీద కూడా ప్రెషర్ పడుతుంది. 5, 6, 7, 8, 9, 10. సో మీరు ఎప్పుడైతే పుల్ చేస్తున్నారో ఇక్కడ ప్రెషర్ అంతా ఇక్కడ అబ్డామన్ పైన, పొత్తి పడుపు పైన పడుతుంది. సో ఈ ప్రెషర్ పట్టడం వలన పొట్ట మజిల్స్ ఏకంగా ఈజీగా టోన్ అవుతాయి. చూసారు కదా, ఫస్ట్ ఎక్సర్సైజ్ చైర్ సహాయంతో మనం పుల్ చేస్తాం. ఇదే మెషిన్స్ మీద చేయొచ్చు. సో ఎలా చేసినా కూడా ప్రెషర్ అంతా మనకి అబ్డామిన్ పడుతుంది. రెండో ఎక్సర్సైజ్ చేద్దాం. దానికి ఈ టెరా బ్యాండ్ ఏదైతే ఎడ్జెస్ ఉన్నాయో అవి మన పాదాల కింద పెట్టుకోవాలి, గట్టిగా ఫోల్డ్ చేసి. ఇది కూడా ఫ్లోర్ ఎక్సర్సైజ్ అండి, పడుకుని చేయబోతున్నాం మనం. సో ఇది గట్టిగా గ్రిప్ తీసుకుని లే డౌన్, పడుకుని ఎంతవరకు వీలైతే అంతవరకు స్ట్రెచ్. హిప్ అప్ 1, 2, 3, 4, 5. రిలాక్స్. చూసారు కదా, ఇది కూడా 10 టైమ్స్తో స్టార్ట్ చేసి 20 కింద ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళచ్చు. సో హిప్ ఎప్పుడైతే లిఫ్ట్ చేసి ఉంచామో, అబ్డామన్ మజిల్స్ ఎప్పుడైతే ఉన్న టైట్గా ఉందో ఈ ఎక్సర్సైజ్కి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. సో ఏ ఎక్సర్సైజ్ అయినా చేసినప్పుడు బాడీని అలా లూజ్గా వదిలేయద్దు. కొంచెం గ్రిప్ తీసుకుని ఏ యాంగిల్లో అయితే మనకి సెట్ అవుతుందో, వర్కౌట్ అవుతుందో అలా చూడాలి. సో మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు ఆసనాలన్నీ ఒకలాగే ఉంటాయి, స్ట్రెచెస్ అన్నీ ఒకలాగే ఉంటాయి. బట్ మీరు చేసేటప్పుడు కొంచెం కాన్షియస్గా చేయండి. మీరు చేసేటప్పుడు ఇప్పుడు అబ్డామన్ పొట్ట ఎక్సర్సైజ్ కాబట్టి పొట్ట మీద ప్రెషర్ పడుతుందా లేదా. సో ఈ ఆసనం చేసేటప్పుడు ప్రెషర్ ఎక్కడ పడుతుంది, అలానే మీకు ఎక్కడైనా పెయిన్ ట్రిగర్ అవుతుందా లేదా. సో అలా మీరు కాన్షియస్గా చేయటం వలన మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చక్కగా ఎక్సర్సైజ్ ఎఫెక్ట్స్ అంటే పాజిటివ్గా మన మజిల్స్ మీద పడుతుంది. మజిల్స్ కూడా చక్కగా టోన్ అవుతాయి. సో థర్డ్ వేరియేషన్ చూద్దాం. థర్డ్ వేరియేషన్ కూడా బ్యాండ్ కావాలండి. బ్యాండ్ ఇలా ఫోల్డ్ చేసుకుని మన షోల్డర్ లెవెల్లో ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మన భుజం ఎంత ఉందో అది కరెక్ట్గా పట్టుకుని గట్టిగా రెండు కాళ్ళు పైకి లిఫ్ట్ చేయాలి. చేతులు వెనక్కి తీసుకుని అప్, స్ట్రెచ్, back to the position, down, up, stretch, down, up, stretch, down, up, stretch, down. సో ఇది 90లో కాళ్ళు లిఫ్ట్ చేసాం. 90లో లిఫ్ట్ చేయడం చాలా ఈజీ. 60లో పెట్టి స్ట్రెచ్ చేస్తే ఇంకా మోర్ ఎఫెక్టివ్. ప్రెషర్ ఎగ్జాక్ట్లీ పొట్ట మీద పడుతుంది. సో 60 degreesలో స్ట్రెచ్, డౌన్,
relax. Again up, 60 stretch, back to the position, relax. చూసారు కదా 3 వేరియేషన్స్ బ్యాండ్తో చక్కగా చేసుకోవచ్చు. ఒకసారి బ్యాండ్ తీసుకున్నారంటే షోల్డర్ ఎక్సర్సైజెస్ అనే కాదు, ఆర్మ్ ఎక్సర్సైజ్ అనే కాదు, లెగ్స్ అనే కాదు, బాడీలో ఏ పార్ట్ అయినా సరే స్ట్రెంథనింగ్ కోసం చాలా చక్కగా ఉపయోగించవచ్చు. అలానే మజిల్ కూడా టోన్ చేసుకోవచ్చు. సో ఈ 3 వేరియేషన్స్ 10 నుంచి కౌంట్ చేసి స్లోగా స్టార్ట్ చేసుకుని 20 దాకా వెళ్ళండి. అలానే 20 చేసిన తర్వాత బ్రేక్ తీసుకుని మళ్ళీ ప్రతి ఎక్సర్సైజెస్ 2-3 సెట్స్ చప్పున చేయండి. సో ఎన్నిసార్లు చేసాము ఇందాక చెప్పినట్టు కాకుండా మీరు చేసేటప్పుడు కొంచెం కాన్షియస్గా చేయండి. మజిల్ ఎక్కడ మూవ్ అవుతుంది, ఎక్కడ స్ట్రెచ్ జరుగుతుంది అది చూసుకుంటూ చేయటం వలన ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది. అలానే మీరు ఎన్ని ఎక్సర్సైజెస్ చేసినా ఎస్పెషల్లీ పొట్ట తగ్గాలనుకునే వాళ్ళు తినంగానే పడుకుంటే మాత్రం పొట్ట తగ్గదు. ఇది ఖచ్చితంగా మీరు పాటించి చేయాల్సింది కంపల్సరీ. మీరు ఆహారం తినంగానే వెంటనే వజ్రాసనంలో కూర్చోవటం, లేదా కాసేపు అలాగా బ్రిస్క్ వాక్, ఫాస్ట్గా కాకుండా కొంచెం బాడీ మూవ్ చేయటం వలన ఫ్యాట్ ఫార్మేషన్ జరగదు. అలానే ఫుడ్ డైజెషన్ క్విక్గా అవుతుంది. సో ఈ చేంజెస్ చేసుకుంటే పొట్ట దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది, మజిల్ స్టోన్ అవుతాయి. సో తినంగానే వెంటనే పడుకోవటం అనేది అబ్సల్యూట్లీ నో, అస్సలు చేయొద్దు. 3 to 4 hours, 3 నుంచి 4 గంటలు ఖచ్చితంగా గ్యాప్ ఉంటే పొట్ట దగ్గర ఫ్యాట్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. దాంతోపాటు ఎక్సర్సైజెస్ కంపల్సరీ చేయాలి. యంగ్ ఏజ్లో చాలామందికి మేము ఏం తిన్నా కూడా పొట్ట లేదు, ఇప్పుడు లేట్ 30-35 దాటంగానే ఎందుకో పొట్ట వచ్చేస్తుంది, అదే ఫుడ్ తింటున్నాము అంటే ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి. మీరు ఎప్పుడైతే ఏజ్ స్లోగా పెరుగుతూ ఉన్నారో డైజెస్ట్ సిస్టమ్ కెపాసిటీ కూడా స్లోగా తగ్గిపోతూ ఉంటుంది. సో మనం ఇది యంగ్ ఏజ్లో చేసినట్టు ఎలా ఉన్నా కూడా మన బాడీ ఆల్రెడీ టోన్డ్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది. కానీ మనం ఏజ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు ఖచ్చితంగా మన ఎక్సర్సైజ్ అనేది పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ చేసుకోవాల్సింది. సో రెగ్యులర్గా ఆసనాలు కానీ ఇలాంటి వేరియేషన్ స్ట్రెచెస్ చేసుకోవటం వలన ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఖచ్చితంగా బాడీకి డిఫరెన్స్ కూడా తెలుస్తుంది. ఏ ఎక్సర్సైజ్ అయినా, ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అయినా రోజు సేమ్ చెయ్యకండి. బాడీకి దానికి అలవాటు పడిపోయి రియాక్షన్ చూపించదు. సో ఈరోజు మీరు నౌకాసనం చేస్తున్నారు అంటే ఆర్ ఇంకేదైనా టమ్మీ ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే అది వారానికి 2-3 సార్లు మాత్రమే చేయండి. మిగతా రోజుల్లో వేరియేషన్ డిఫరెన్స్ ఉండాలి. సో డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్. అండ్ మీరు అన్నిటితో పాటు బ్రిస్క్ వాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎన్ని చేసినా కూడా వాకింగ్కి దాని బెనిఫిట్స్ దానికే ఉన్నాయండి. సో అట్లీస్ట్ అరగంట అయినా టైం తీసుకుని వాక్ చేస్తాకి ట్రై చేయండి. సో ఇవన్నీ చేంజెస్ చేసుకుంటే ఖచ్చితంగా ఫ్లాట్ టమ్మీ అంటే కంప్లీట్గా ఫ్లాట్గా ఎవరికి అవ్వదు. సో మజిల్ స్టోన్ అవ్వటం వలన ఫ్యాట్ అక్యుములేట్ అవ్వకుండా మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకోసమని ఈ సింపుల్ ఎక్సర్సైజెస్ చేసుకుంటూ డైట్లో చేంజెస్ చేసుకుంటే మీకు టోన్డ్ మసిల్స్ పొట్ట దగ్గర చాలా తొందరగా ఫామ్ అవుతాయి. సో ఈ టిప్స్ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. అలానే డిఫరెంట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజెస్ వేరియేషన్స్తో మళ్ళీ ఎపిసోడ్స్లో మళ్ళీ కలుద్దాం. సో ఎవరికైతే రెగ్యులర్ క్లాసెస్ జాయిన్ అయ్యి వెయిట్ రిడక్షన్ అనే కాదు, మజిల్ స్టోన్ అవ్వటానికి రకరకాల ఆసనాలు, మెయిన్ స్ట్రెస్ అనేది చాలా మేజర్ ప్రాబ్లం అయిపోయింది. సో స్ట్రెస్ తగ్గటానికి డిఫరెంట్ ప్రాణాయామాస్, యోగ నిద్ర ఇవన్నీ రెగ్యులర్ ప్రోగ్రామ్స్లో మాకు జరుగుతూ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా రిజల్ట్ బేస్డ్. ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మీ పేరుని ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ హిమ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.